అనమాట. సో నేను పీసీఓఎస్ రెడ్యూస్ చేస్తున్నాను, 5 kgs అనేది వెయిట్ లాస్ అనేది ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటాను. సో అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అండ్ ఫాదర్స్ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే అండ్ హ్యాపీ యోగా డే కూడా. సో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అనేది నేను మా ఫాదర్ గురించి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఏంటి అని చెప్పేసి అంటే, సో ఎన్ని జాబ్స్ ఉన్నా, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, సో వితౌట్ పేరెంట్స్ యూ కాంట్ డూ ఎనీథింగ్. సో నీకు 1 కోటి రూపాయలు సంపాదించినావు అనుకోండి, సో అక్కడ ఉంటాడు, అట్ ద సేమ్ టైం మీ పేరెంట్స్ అనేది ఇక్కడ ఉంటారు, యూఎస్లో ఉన్నారని చెప్పేసి అనుకోండి. వాళ్ళకి ఏమైనా నువ్వు జస్ట్ వీడియో కాల్ లేకపోతే ఆడియో కాల్ చేస్తావేమో, కానీ నువ్వు వచ్చి దగ్గరకు వచ్చి ట్రీట్ చేసిన విధానం వేరే ఉంటుంది. నువ్వు అక్కడ నుంచి నాన్న ఎట్లున్నారు, అమ్మ ఎట్లున్నారు అనే విధానం వేరే ఉంటుంది. వాళ్ళకు సపోర్టివ్ ఏంటి అని చెప్పేసి అంటే, ఒక ఫాదర్కి అయినా మదర్కి అయినా వాళ్ళ కొడుకులు హ్యాపీగా ఉండాలి, ప్లస్ వాళ్ళు నాతో ఉండాలనుకుంటుంది. సో మీరు ఒకే ఒక చిన్న కోరిక ఏంటి అని చెప్పేసి అంటే, ఎవరు కూడా వాళ్ళ పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేయకండి ప్లీజ్. మీకు సాధ్యమైనంత వరకు వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచుంటారు. సో వాళ్ళు ఎంతో కష్టపడి పెంచుంటారు, ఎన్నో మీకు త్యాగాలు చేస్తుంటారు. ఇన్ కేసు ఫాదర్ కనుక చూసుకున్నట్లయితే, మన వార్డ్రోబ్లో కనుక చూసుకున్నట్లయితే మనకు 100 డ్రెస్సులు ఉంటాయి. నాన్నకు మాత్రం అరౌండ్ 10 కంటే తక్కువే ఉంటాయి. 10 కూడా ఉండవు. అంటే వాటిలో చిరిగిపోయినవి ఎన్నో, మార్చిపోయినవి ఎన్నో, ఉత్కలేక కాదు నా వైఫ్కి ఎందుకు కష్టపెట్టాలని దాచినవెన్నో, ప్లస్ ప్రతి ఏ పని చేసినా ఫస్ట్ తనకి ఎంత ఆకలైనా కూడా నా పిల్లలు తింటే ఇదే, తనకు ఒకవేళ 100 రూపాయలు ఆకలి ఫుల్ అయింది, తన జేబులో 1000 రూపాయలు ఉంటాయి, హ్యాపీగా వెళ్ళి లగ్జరీగా ఏమంటారు ఒక రెస్టారెంట్కి వెళ్ళి హ్యాపీగా ఒక భోజనం చేయొచ్చు, కానీ అస్సలు చేయడు. ఎందుకు అని చెప్పేసి అంటే, అవే 1000 రూపాయలు 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక ఫ్రూట్ తెచ్చినా, అదే లంచ్ మీల్ తెచ్చినా నా పిల్లలందరూ హ్యాపీగా తింటారనే మనస్తత్వం నాన్నకు తప్ప ఎవరుండదు. ఇంకో చిన్న విషయం ఏంటి అని చెప్పేసి అంటే, మనల్ని ప్రపంచంలో నమ్మే అండ్ ప్రేమించే ఇద్దరు పర్సన్స్ అమ్మ నాన్న. వాళ్ళని ఎప్పుడు కష్టపెడితే మన లైఫ్ అనేది ఉండదు. వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకోండి, ప్రేమగా చూసుకోండి. జస్ట్ మనము ప్రేమగా పిలిచే 2 మాటలే వాళ్ళు రోజంతా హ్యాపీగా ఉంటారు. తెలిసి ఒకసారి నాన్న హాయ్ నాన్న బాగున్నారా, లేకపోతే హాయ్ నాన్న ఈరోజు ఏం టిఫిన్ చేసుకుందాం, లేకపోతే చిన్నగా నాన్న ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నారు ఏంటి, ఆ ఫేస్ లో హ్యాపీనెస్. అంటే నేను మా డాడీతో నిజం చెప్పాలంటే, నాకు ఎన్నో జాబ్స్ వచ్చాయి, నేను మా అమ్మ నాన్న కోసం వదిలేసుకున్నా. అందరూ అంటారు ఏంటి నువ్వు టాపర్వి కదా, నువ్వు ఇంకా చాలా జాబ్స్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటే, నాకు ఏది ఇంపార్టెంట్ కాదు మా అమ్మ నాన్న కంటే. ఎన్నో 50,000 నుంచి 1,00,000 రూపాయల శాలరీ వచ్చింది నాకు. సో కానీ హైదరాబాద్లో. సో నేను అవన్నీ వదిలేసుకొని నేను గీతాంజలి కాలేజ్లో ఎందుకు చేస్తానంటే, ఎనీ టైం నేను అక్కడ నుంచి నా ఫోన్లో జూమ్ చేస్తే మా అమ్మ ఇంట్లో ఏం చేస్తుంది అనేది నాకు తెలుస్తుంది. అనుక్షణం నేను మా అమ్మ మా నాన్న వాళ్ళ కోసమే ఇంత దగ్గరగా ఉండి చెప్పుకుంటాం. వచ్చేది 20,000 అనుకుందాం, ఏం పర్లేదు, మా అమ్మ నాన్న కంటే ఎక్కువ నాకు. అదే 20,000 హైదరాబాద్లో కూడా సంపాదించవచ్చు, కాకపోతే నా పేరెంట్స్ నాతో ఉండదు. సో ఎనీ టైం నేను వాళ్ళతో ఉంటాను, వాళ్ళ కోసం ఏమైనా చేస్తానని చెప్పేసి అని రియల్గా కోరుకుంటున్నా. ఒకటే ఒక కోరిక మీరందరూ పాటిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే, ఎప్పుడు కూడా పేరెంట్స్ని బాధ కలిగించే విధంగా మాట్లాడతారు. అది ఫస్ట్ థింగ్. ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ప్లీజ్ మీకు ఎంత ఉంటే అంత పెట్టండి. కారం పొడి వేసినా నా కొడుకు పెట్టిండని హ్యాపీగా గర్వంగా చెప్పుకుంటాడు తండ్రి లేదా తల్లి. కాకపోతే మీరు ఎప్పుడు కించపరిచే విధంగా మాట్లాడద్దు. అందరి ముందు అయితే అసలే నాన్నని అమ్మని తక్కువ చేసి మాట్లాడు. సో ఎవరు ఉన్నా, ఎంతమంది ఉన్నా, పేరెంట్స్ ఉన్నది వేరే ఉంటారు. ఓల్డ్ ఏజ్ హోమ్లో అయితే అస్సలే ఇకండి. ఎందుకు అంటే, వాళ్ళకంటే మించిన నీకు దేవుడు ఉన్నా పర్లేదు, ఫస్ట్ గాడ్ అమ్మ నాన్నే. సో థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ. నాకు అందరూ ఉన్నారు, కాకపోతే చాలా హ్యాపీగా చెప్తున్నాను. ఎందుకని చెప్పేసి అంటే, నేను ఇప్పుడు 27 ఇయర్స్ అయినా నేను చాలా లక్కీయెస్ట్ పర్సన్ని. ఎందుకు తెలుసా? సో ఇప్పటికీ నేను పెళ్లి కాకుండా నేను మా అమ్మ నాన్నతో హ్యాపీగా ఉన్నా. వాళ్ళకి ఏది కావాలంటే లిటరల్గా నాకెన్నో కోరికలు ఉంటాయి. ఎవ్రీడే నా చేతితో నేను చేసి పెడతాను, ఎవ్రీడే నా చేతితో నేను కుక్ చేసి పెడతా. వాళ్ళకి కావాల్సిన అన్నీ అరేంజ్ చేసుకుంటా. నాకు వచ్చే ఎంతో శాలరీ అయినా అట్లీస్ట్
80% అయినా నా పేరెంట్స్ పెట్టడానికి నేను రెడీగా ఉంటాను. ఏదైనా వాళ్ళకు గొడవ పడుతుంటే చిలిపి అంటే ఏమంటారు, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా వాళ్ళ మూడ్ని ఏ విధంగా సెట్ చేయాలని చాలా ప్రయత్నాలుగా చేస్తూ ఏమంటారు వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ప్రతి క్షణం ట్రై చేస్తూ ఉంటారు. ఏది కావద్దు, ఎప్పుడు హ్యాపీగా ఉండాలని లిటరల్గా చెప్తున్నాను. సారీ ఏమైనా అనుకోండి, మా నాన్న బయటకు వెళ్తున్నాడా, మా అన్నయ్య బయటకు వెళ్తున్నాడా, మా అమ్మ బయటకు వెళ్తుందా, రియల్గా నేను ప్రతిరోజు మృత్యుంజయ మహామంత్రం చదువుతాను. ఎందుకంటే నాకు వాళ్ళకంటే వేరే వరల్డ్ అనేది తెలీదు. సో వాళ్ళు హ్యాపీగా వెళ్ళి సేఫ్గా ఇంటికి రావాలని చిన్న ఆశ. సో అది నేను చెప్పాలనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న కవిత అంటే నాకు చాలా హార్ట్ఫుల్గా టచ్ అయింది. సో అది నేను డెఫినెట్గా చెప్పాలని అనుకుంటున్నాను. సో సారీ టైం ఎక్కువ తీసుకుంటే. సో నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఎందుకు అంటే అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు మోస్తాడు. రెండు సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. సో ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతున్న నాన్న. ఇద్దరి శ్రమ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. సో ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న. ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు. సో ఫోన్లలో అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడమే, అవసరం వచ్చినప్పుడు తప్ప ఎప్పుడూ గుర్తుకురాని నాన్నెందుకో వెనకపడ్డాడు. ఇది చాలా టచ్ అయింది. సో నిజమే కదా, తను రియల్ గా చెప్పాలంటే మనం ఎంతో ఎత్తుకు ఎదుగుతుంటాం. సో ఏమైనా కూడా అమ్మ అమ్మ అని చెప్పేసి చుట్టూ తిరుగుతుంటాం. కానీ అవన్నిటికీ మన కష్టాలని తోడుగా నిలిచి, సో తను నిద్రలేని రాత్రులు గడిపి కూడా మన కోసం కష్టపడే నాన్న. తను కదా ఫస్ట్ మెయిన్ లీడ్. తను లేకపోతే మనం ఎవరము లేము. అమ్మ వండి పెడతానేమో, తెచ్చేవాడు కదా నాన్న. సో ఈ చిన్న అవకాశం మీరు ఇచ్చినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ.